ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండు వాడవై ఉన్నావు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మనస్సు ఎరిగి సర్వ జ్ఞానంతో నిండిన సొలొమోను చెప్పిన మాట ఇది. ఈ మాట ఎంత విచిత్రంగా ఉంది. బైబిల్లో ఎన్ని విచిత్రాలు, ఎన్ని అద్భుతమైన మాటలు రాసినాయో దేవుని ఆత్మ బయలుపరిచినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. సొలొమోను జ్ఞాని, భూమి మీద అతని వంటి వారు ఇంకోరు లేరు. ఆ జ్ఞాని అయిన మనుషుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడంట. ఆయన ఆకాశమందు దేవుడే, కింద భూమి అందు దేవుడే. ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత విచిత్రం కదా ప్రియమైన వాళ్ళ. ఆ విషయం మనకు తెలుసా అసలు? ఆ గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులం కదా. ఆయన గొప్ప దేవుడు. అయితే ఆ గొప్ప దేవుని వలన మనకు మేలు రావాలంటే ఇక్కడ ఒక సూచన చేస్తున్నాడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల అని రాసినాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పూర్ణ మనస్సుతో, మన మనసులో ఇంకొకటి లేకుండా, అంటే మనం ఏమంటాం, గుడ్డిగా నమ్మాలి అన్నట్టు బైబిల్ చెప్తుంది అదే మాట. మన హృదయం పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, పూర్ణ మనస్సుతో ఆయనను వెతికినప్పుడు, ఆయన దృష్టికి, పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై అని రాసినాడు. అంటే నీ దాసుని విషయం అని రాయలేదు. ఇది చాలా గొప్ప మాట. ఏమంటే నీ దాసుల విషయమై పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా, ఆయన దృష్టికి అనుకూలమైన నడుక, ఆయనకు అనుకూలమైనట్టు. మనకు అనుకూలమైన బోధలు ఇలా చేసుకుంటున్నాం, మనకు అనుకూలమైన బోధకులను మనం తెచ్చుకుంటున్నాం, మనకు అనుకూలమైన రీతిలో పరిచర్య జరిగిస్తున్నాం, మనకు పేరు వచ్చేటట్టుగా, మనకు ధనం వచ్చేటట్టుగా, మనకు మర్యాద పెరిగేటట్టుగా, మనం సుఖపడేటట్టుగా ఈనాడు బోధ చేసేవారు అయిపోయినారు. ఎంత దౌర్భాగ్యత. ఇక్కడ ఏమంటున్నాడు? నీ పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై. ఈ లోకంలో ఎవరిష్టాని కోసం నడుస్తున్నారు, కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు ఆయన దృష్టికి అనుకూలమైన బోధలు మనం చేస్తున్నామా? అయితే దాసుల విషయం అని అన్నాడు. ఒక దాసుని విషయం అంటే దాసుల విషయమై అంటే నీవు నేను కూడా ఆయనకు అనుకూలంగా నడిస్తే ఆయన మనల్ని పట్టించుకొని ఆశీర్వదించే దేవుడు. మనం ఏ పాటి వారం? కడకు త్రోయబడ్డ వారం, అన్య జనాంగం, అన్య దేశంలో ఉన్నాం. మనకెవరు కూడా ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, ఎంతో ఎన్నికలేని ప్రజలం. అయితే ఏమంటాడు? నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై. ఆయన దాసులు అందరూ అంటున్నాడు, నీవు నేను కూడా దాసులమే. దాసుల విషయమై ఏమంటాం? నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఆయన నిబంధన నెరవేర్చే దేవుడు. ఎంత విచిత్రం కదా ప్రియమైన వాళ్ళ. ఈ నిబంధన అంటే మనం ఎన్నో నిబంధనలు చేస్తాం. న్యూ ఇయర్ నాడు చెప్తాం, నేను బైబిల్ చదువుతా, నేను పరిచర్య చేస్తా అని నిబంధన చేస్తుంటాం, తీర్మానాలు చేస్తుంటాం. మన అన్ని బూడిద సామెతలే అని పొద్దెక్కితే మర్చిపోతాం మన నిబంధనలన్నీ. కానీ ఆయన నిబంధన ఎట్లాంటిదంటే 1000 తరముల వరకు, తరములు మారిన, భూమికి ఆకాశం గతించిన ఆయన నిబంధన చేస్తే అది నెరవేర్చే దేవుడు. మనకు కూడా గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఆయన దృష్టికి అనుకూలంగా నడిస్తే, పూర్ణ మనసుతో ఆయనను అనుసరిస్తే, ఆయన మనల్ని ఎట్లా అంటే నిర్దోషులుగా చేసి ఆయన నిబంధనను మన పక్షంలో నెరవేర్చే దేవుడు అయినాడు. ఉదయకాల సమయంలో ఆ గొప్ప దేవుని మనం ఆరాధించి ఆయన నిబంధనను హృదయపూర్వకంగా అనుసరిస్తే, ఆయనకు అనుకూలంగా నడిస్తే ఆయన నిబంధనను మనకు నెరవేర్చే దేవుడు అయినాడు. ఆశీర్వాదంలో ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. అట్టి రీతిగా ప్రభు మనకు సాయం చేయదును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ దృష్టికి అనుకూలంగా నడవడానికి కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.